సార్, మీ ఇంటర్వ్యూస్ ఏది చూసినా కూడా హ్మ్. అందుట్లో కొంచెం ఆధ్యాత్మికత అనేది కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. కానీ మీ రియల్ లైఫ్‌లో ఆధ్యాత్మికత అనేది ఎంత స్పేస్ ఉందో ఒకసారి చెప్పండి సార్? రియల్ లైఫ్‌లో అంటే నేను ఒక్కటే ఆలోచన చేస్తాంట ఏ రోజు గూడా. హ్మ్. పుట్టిన ప్రతి ప్రాణి గతిస్తాడు. హ్మ్. ఈ భూమి మీదకొచ్చేటప్పుడు అమ్మ పొట్ట చీల్చుకొని ఒక్కడే వస్తాడు. పోయేటప్పుడు గూడా ఒక్కడే పోతాడు. హ్మ్. దాన్ని నేను నమ్ముతా. హ్మ్. జీవితకాలం అంతా మనం అనుకున్నట్లు అన్నీ జరగవు. హ్మ్. మనం అనుకోలేదని జరగకుండా ఉండవు. హ్మ్. నడిపిస్తది. భగవద్గీతలో చెప్పేది కూడా అదే. హ్మ్. నీ పని నువ్వు చెయ్యి. హ్మ్. నువ్వు ఫలితాన్ని, రిజల్ట్‌ని ఆశించొద్దు. హ్మ్. మానవ జీవితంలో అదే గదా ఉండేది. కరెక్టే. పుట్టిన ప్రతి ప్రాణి ఇదే ఏం చేస్తాడో తెలియదు, తనకు చెప్పకుండానే పోతాడు. హ్మ్. బతికున్నన్ని రోజులు అనుబంధం పెంచుకుంటాడు. హ్మ్. నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ముళ్ళు అది ఇది అని. పోవాల్సిన రోజు వచ్చినప్పుడు వీళ్ళందరికీ చెప్పకుండానే పోతాడు. హ్మ్. ఆశ్చర్యం కలిగించదు. ఆశ్చర్యమే సార్. అందుకే హిందూ ఫిలాసఫీలో హ్మ్. చెప్పేది, నువ్వు ఎప్పుడు పోతావో ఏమో, హ్మ్. సర్వే జన సుఖినో భవంతు, హ్మ్. సమస్త లోక సుఖినో భవంతు అనేది ఉంది కదా. హ్మ్. ఈ సమస్త ప్రపంచాన్ని ప్రేమించు, అందరూ సుఖంగా ఉండాలని కోరుకో, అందరూ అజ్ఞాన అంధకారం నుంచి వెలుగులోకి రావాలని కోరుకో. హ్మ్. అయ్యే కదా మనకు అదే. వేదకాలం నుంచి ఉండేటి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, హ్మ్. మృత్యోర్మా అమృతంగమయ అని. హ్మ్. అనంతమైనటువంటి చీకటి నుంచి వెలుగులోకి రా, హ్మ్. మరణం అనేది లేకుండా అమృతత్వం వైపు రా. హ్మ్. మేమందరం కలిసి తింటాము, కలిసి ఆనందంగా ఉంటాము, హ్మ్. ఎలాంటి ద్వేషం పెట్టుకోము అనే హ్మ్. కదా హిందుతత్వం బోధించేది. హ్మ్. అందుకే ఈ ప్రపంచంలో ఉండే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. హ్మ్. చీమ, దోమ ఇవి కూడా జీవరాశుల కిందకే లెక్క. ప్రతి ఒక్కదాన్ని హిందూ ధర్మం ప్రేమిస్తుంది. హ్మ్. మరి అందుకే కదా ఇప్పుడు దేహమే దేవాలయము, హ్మ్. ప్రతి మనిషిలోనూ హ్మ్. దేవుడు ఉన్నాడు. హ్మ్. జీవుడే దేవుడు అని కదా హిందూ తత్వం. అవును. మనిషిని ప్రేమిస్తే తన్ను తాను ప్రేమించుకున్నాడంటే, ఎదుటి మనిషిని ప్రేమించినంటే దేవుని ప్రేమించినట్టే, సేవ చేయొచ్చే.